హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్. నా ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు వీడియో ఏంటి అంటే, చాలామంది అయితే కామెంట్లలో అడుగుతున్నారండి, మీరు ఫ్యామిలీని వదిలేసి అంత దూరం వెళ్ళి సంపాదిస్తున్న సంపాదన, అదే డబ్బు అదే కష్టము ఇండియాలో చేసుకుంటే అంత డబ్బు వస్తుంది కదా అని చాలామంది అయితే నన్ను కామెంట్లలో అడుగుతున్నారు. నేను వాళ్ళకి ఇంతకుముందు ఒక ఇద్దరు ముగ్గురికి అయితే నేను రిప్లై ఇచ్చాను, కానీ మళ్ళీ ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరైతే ఏదో ఒకసారి ఆ కామెంట్ను రిప్లైగా పెడుతూనే ఉన్నారు. కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు ఏంటి అనేది. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనం ఇంత దూరం ఎందుకు వస్తాము అంటే, ఏదో ఇండియాలో పనులు లేకనా, ఇండియాలో ఆ కష్టం చేస్తే డబ్బు రాకనా అని చాలామందికి డౌట్ అయితే ఉంది కదా. మీ డౌట్ ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ఒక్కరికి కాకంటే ఒక్కరికైనా అర్థం చేసుకొని క్లియర్గా అర్థం చేసుకుంటారని అయితే వీడియో చేస్తున్నాను. ఇదే కామెంట్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కాబట్టి వీడియో రూపంలో అయితే ఒక వీడియో చేస్తే అందరూ తెలుసుకుంటారని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఇండియాలో అదే కష్టం ఇండియాలో పడితే అంత డబ్బు సంపాదించుకోవచ్చు కదా అనే కదా మీ డౌట్. ఇంత దూరం ఎవ్వరు కూడా ఇంత డబ్బు ఇండియాలో సంపాదించుకొని ఇంత డబ్బు ఇండియాలో మిగులుతుంది అనుకుంటే ఎవరు కూడా ఇంత దూరం అయితే రారండి. కొన్ని లక్షల మంది ఉన్నారు, వేలల్లో కాదు. ఈ గల్ఫ్ కంట్రీలలో మన ఇండియా ప్రవాసులు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇండియాలోనే ఆ కష్టం చేస్తే ఆ డబ్బు మిగులుతుంది కదా అని ఆలోచించే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఒకరి కింద బానిస బతుకులు ఎందుకు బతుకుతారో ఒకసారి ఆలోచించండి. మీరు ఏం పని చేస్తే ఇక్కడ వచ్చే జీతం అక్కడ వస్తుందండి. ఇక్కడ మినిమం 25,000 ఫస్ట్ సారి కోవిడ్కి వచ్చినా కూడా మినిమం అంటే 25,000 నుంచి 30,000 వరకు అయితే శాలరీ అయితే ఇక్కడ ఉంటుంది. నేను ఇక్కడికి వస్తేనే డబ్బు అని నేనైతే అనను, కానీ ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్ల వల్ల, వాళ్ళ ఇంట్లో ఉన్న బాధల వల్ల, వాళ్ళ కష్టాల వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుందండి. మాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలని నా కోరిక. మరి అలాగే ఇంకొకరికి పిల్లలు చదివించుకోవాలని కోరిక. నాకైతే నా పిల్లలను బాగా చదివించుకోవాలి, ఏదో నేను ఉండడానికి ఒక చిన్న గూడు కట్టుకోవాలి అని నా కోరికతో నేనైతే వచ్చాను. అలాగే ఇంకొంతమంది ఆ ఇల్లు కట్టుకోవడానికి తావు ఉండదు, ఆ తావు కొనుక్కోవాలి అనే కోరిక. అలా రకరకాల వాళ్ళ మనసులో కోరికలతో మనం మహా అంటే నెలంతా కష్టపడినా కూడా 10,000 అయితే సంపాదించగలుగుతారు. నాకు తెలిసి 10,000 అయితే సంపాదిస్తారండి. ఇంకా మీరు కామెంట్లలో అడుగుతున్న వాళ్ళకి ఎలా అంటే, మీరు అడుగుతున్నది ఏంటంటే, ఇంకా మీరు అంతకంటే ఎక్కువ సంపాదిస్తారు అని అయితే ఎలా అనుకుంటున్నారంటే, బాగా చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళైతే ఇంత దూరం రారండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, బాగా చదువు వచ్చి ఉద్యోగాలు చేసే వాళ్ళైతే ఇంత దూరం అయితే ఎవరు రారు. మాలాగా చదువు లేకుండా ఓనామాలు కూడా రానోళ్ళే ఇంత దూరం వచ్చి ఇక్కడైతే గొడ్డు చాకరీ చేస్తూ కష్టపడుతూ ఇండియాలో వాళ్ళ ఫ్యామిలీని ఒక దారిలో పెట్టుకోవాలి. మన ఫ్యామిలీ మనం ఒకరికి ఆశించకుండా బతకాలి, ఒకరికి ఆశించకుండా మనం 3 పూటల 4 ముద్దలు తినాలి అనుకునే వాళ్ళే ఇంత దూరం అయితే వస్తారు. కాబట్టి బాగా చదువు ఉండి జాబ్ ఉండి ఉద్యోగస్తులైతే ఇంత దూరం అయితే రావాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినట్టు బాగా చదువుకోనుండి అక్కడే జాబ్ చేసుకుంటే ఆ 25,000 30,000 అక్కడే రావచ్చు. మాలాంటి వాళ్ళు ఏం చేయగలమండి, మాకు చదువు లేదు. అక్కడ మహా అంటే మాలాంటి వాళ్ళు ఎంత సంపాదించగలము, మినిమం అంటే 10,000 లోపలే సంపాదించగలం. ఆ 10,000 కూడా ఎలా అయిపోతుంది చెప్పండి, ఏ దానికి సరిపోతుంది? ఇప్పుడున్న రేట్లలో, ఇప్పుడున్న బాధలలో మినిమం ఒక మనిషి 10,000 సంపాదిస్తే అది ఏ పక్కకు సరిపోతుందో ఒకసారి మీరు చెప్పండి. మీరు బాగా చదువుకొని ఉండొచ్చు, మీరు బాగా డబ్బు సంపాదించి ఉండొచ్చు, లేదు మీకు అనుభవాలు ఎక్కువ ఉండడం వల్ల ఏదో మీ తెలివితేటల వల్ల మీరు సంపాదించుకుంటూ ఉండొచ్చు. అంత డబ్బు మీరు అక్కడ సంపాదించుకుంటున్నారని కామెంట్లు అయితే పెడుతున్నారు. నేను దాన్ని అయితే మనసుకైతే బాధగా తీసుకొని చెప్పట్లేదండి. మీలాగే చాలామందికి అయితే డౌట్లు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకు వస్తారు అంటే, 25,000 నుంచి 30,000 శాలరీ వచ్చింది అనుకోండి. కొన్ని ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకైతే కొన్ని ఇళ్ళల్లో అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా
వచ్చిన 25,000 కానీ 30,000 కానీ అలాగే ఇంటికి వేసుకుంటారండి. ఒక్క రూపాయి వాళ్ళకంటూ ఖర్చు ఉండదు. అదే ఒక మనిషి ఇండియాలో ఉండారు, సపోజ్ ఇక్కడ వచ్చిన వాళ్ళే ఒక్క వర్క్ ఇండియాలో చేస్తున్నారు, 10,000 సంపాదిస్తారు అనుకోండి. మినిమం నెలలో 10,000 సంపాదిస్తారు. ఆ 10,000లో ఆ మనిషికి ఎంత ఖర్చు అవుతుంది? అలా ఆ మనిషికి ఎంత ఖర్చు వస్తుంది? ఆమె తిండికి, ఆమెకు కావాల్సిన వస్తువులకి ఎంత ఖర్చు వస్తుంది? అంటే ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు అన్ని వస్తువులు ఇక్కడ తీస్తారని నేనైతే చెప్పట్లేదు, కానీ ఏదో నెలలో ఒక 5 దినార్లు ఖర్చు పెట్టుకుంటే, 5 దినార్లు అంటే మినిమం మన ఇండియా డబ్బులు అయితే ఒక 1,500 లోపల ఉంటుంది. ఓ 1,300 వరకు అయితే ఉంటుంది. ఆ 1,300 ఖర్చు పెట్టుకుంటే అంతకు మనకి ఏదన్నా కావాలి అనుకుంటే నెలలో ఒక 5 దినార్లు ఖర్చు పెట్టుకుంటే ఇక్కడైతే అన్ని సామాన్లు తెచ్చుకుంటారు వాళ్ళకి కావాల్సింది. లేదు ఆ 5 దినార్లు కూడా ఖర్చు పెట్టకూడదు అనుకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్నది వాళ్ళకు వండింది వాళ్ళు తినేది వీళ్ళు తినేసి మలాంటి వాళ్ళు తినేసే వాళ్ళు ఉన్నారు, అలా ఉన్నారు. ఇంకా కావాల్సిన ఏమన్నా పైన ఇంకా ఏదన్నా సామాన్లు కావాలి అనుకుంటే కొంతమంది ఇళ్ళల్లో అయితే ఇళ్ళల్లో అయితే ఖచ్చితంగా మనమే తీసుకోవాల్సి వస్తుంది. అదైతే ఇక్కడికి వచ్చే వరకు తెలియదు. కానీ ఎంత లేదన్నా కూడా తక్కువ అంటే ఒక 1,500 2,000 ఒక 3,000 1,500 2,000 లోపల మన ఖర్చు అయితే పోగాను కూడా 25,000 నుంచి 35,000 అయితే మనకు శాలరీ వస్తుంది. దాంట్లో ఒక 2,000 3,000 పోయినా కూడా మిగతా డబ్బులు వచ్చినట్టు అయితే ఇంటికి వేసుకుంటాము, ఏదో ఒక సమస్యను తీర్చుకోగలుగుతాము. కాబట్టే ఇంత దూరం అయితే వస్తున్నారండి ఎవరైనా కూడా. వీళ్ళు ఏదో ఈ కష్టం అక్కడ చేయలేరు, ఆ కష్టాన్ని ఇక్కడ చేయలేరు, అక్కడైతే చేస్తారు, ఇలా కామెంట్లు అయితే పెడుతున్నారు. అలా ఏమనుకోకండి. కష్టం చేసేవాళ్ళు ఎక్కడైనా కష్టం చేస్తారు, కష్టం చేయని వాళ్ళు ఎక్కడైనా కష్టం చేయలేరండి. గల్ఫ్ దేశాలకు వచ్చినా కూడా ఇండియాలో కష్టం చేయలేని వాళ్ళు అయితే, పూర్తిగా కష్టం చేయలేని వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి అయితే ఎవరు చేయలేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అలా ఒక 10 రోజులు వారం లోపలే మళ్ళీ తిరుక్కొని ఇండియాకి అయితే వచ్చేస్తారు. ఇక్కడైతే నిలబడైతే ఎవరు చేయలేరు. ఇండియాలో కష్టాన్ని చేసి ఏ కష్టాన్నైనా మేము చేయగలం అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒకవేళ ఎక్కువ అంతకు మించి కష్టం ఉన్నా కూడా ఓపిక పట్టుకొని చేస్తారండి. ఎందుకంటే మనం వచ్చింది ఎందుకు, మనం వచ్చిన 3 రోజులకు తిరుక్కొని వెళ్ళిపోతే ఏమొస్తుంది అనే ఉద్దేశంతో అయితే కొంచెం ఆలోచించి ఆ కష్టాన్ని అయితే పడుతున్నారే తప్ప ఇండియాలో సంపాదనకి కువైట్లో సంపాదనకి ఒకటే కదా. ఇండియాలో ఈ కువైట్లో కష్టం చేసే కష్టం ఇండియాలో కష్టపడితే డబ్బు వస్తుంది కదా. మీరు చెప్తున్నట్టు నాకైతే ఇక్కడ చేస్తున్న కష్టాన్ని ఇండియాలో చేస్తే అంత డబ్బు వస్తుందో రాదో దాని కథ పక్కన పెడితే అంత డబ్బు అయితే మిగలదండి. నాకు తెలిసి రాదు అంత డబ్బు. ఏ మనిషికి వస్తుందండి? ఏ చదువు లేదు, ఏమీ లేదు, ఏ జాబు లేదు, ఎలా వస్తుంది అంత డబ్బు? ఇక్కడ వచ్చినంత డబ్బు అక్కడ ఎలా వస్తుంది? అంత డబ్బు ఇండియాలోనే వచ్చే వాళ్ళే ఉంటే ఫ్యామిలీలను వదిలేసి, పిల్లలను వదిలేసి, భర్తలను వదిలేసి, భార్యలను వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి ఇంత దూరం కొన్ని సంవత్సరాలు గొడ్డు చాకిరీ చేసే వాళ్ళైతే ఎవ్వరు ఉండరండి. పిచ్చోళ్ళు అయితే ఎవ్వరు ఉండరు. మరి మీకు అంత సంపాదిస్తుండొచ్చు, మీ దగ్గర ఒకవేళ ఏదైనా జాబులు చేస్తూ ఉండొచ్చు, లేదా ఏదైనా ఇన్కమ్ ద్వారా మీరు రొటేషన్ చేస్తూ ఉండొచ్చు. ఇలా చేస్తున్న వాళ్ళు మీకు ఇంత డబ్బు మనకు వస్తుంది కదా, వాళ్ళు ఎందుకు రాదు అనుకుంటారేమో. అందరి జీవితాలు ఒకేలాగే ఉండవండి, అందరి పరిస్థితులు ఒకేలాగే ఉండవు. ఎంతో పరిస్థితులు సతమతం అయిపోయి మన పరిస్థితులు ఇంకా అంత సతమతంలో కోలుకోలేని పరిస్థితుల్లో తప్ప అంత కష్టాన్ని వదిలి అన్ని బంధాలను వదిలి ఇంత దూరం అయితే వచ్చి కష్టపడుతుంటారు. అది అర్థం చేసుకోండి దయచేసి. అందరూ ఒకేలాగే అయితే ఉండరు, అందరి కష్టము ఒకేలాగైతే ఉండదు. ఇండియాలో ఇక్కడ చేసే పని ఇండియాలో చేస్తే నేనైతే చెప్తాను ఇంత డబ్బు అయితే ఇండియాలో వస్తుంది అనేది పక్కన పెడితే దీంట్లో సగం కూడా మిగలదండి. ఇండియాలో నువ్వు 10,000 సంపాదిస్తావు కాబట్టి నెలనా పొద్దు 5,000 కూడా మిగలదు. నువ్వు 10,000 సంపాదిస్తే ఇంకో 10,000 అప్పు చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నువ్వు 10,000 సంపాదిస్తుంటే ఇంట్లో ఉన్న సమస్యలకి ఇంకో 10-20 అప్పు చేయాల్సి వస్తుంది. అలా ఉంటుంది కాబట్టే ఇండియాలో ఇంత దూరం అయితే వస్తున్నారు. ఈ ఇండియాలో సంపాదన, కువైట్లో సంపాదన ఎలా అనేది ఈ వీడియోలో మీకు కొంచెం కాకుంటే కొంచెమన్నా అర్థమైందనే కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.